సౌత్ ఇండియాలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన తమన్నా ఇప్పుడు తన సౌత్లో కంటే ఎక్కువగా నార్త్ ఇండియాలోనే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్లో వరుసగా ఆమె ప్రతిష్టాత్మక చిత్రాల్లో భాగమవుతూ వచ్చింది. ముఖ్యంగా ఆమె ఐటమ్ సాంగ్స్ ఎక్కువగా చేస్తూ వస్తోంది. ఎన్నో పవర్ఫుల్ క్యారెక్టర్స్లో కనిపించాల్సిన ఆమె ఇలా ఐటమ్ సాంగ్స్కి మాత్రమే పరిమితం కావడం అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. తమన్నా రేంజ్కి తగ్గ సినిమాలు చేయడం లేదని ఆమె అభిమానులు బాధపడుతున్నారు. అయితే రీసెంట్గా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరియర్లో మైల్ స్టోన్గా నిలిచిన బాహుబలి గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ నేటి పరిస్థితులను బట్టి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే బాహుబలి కోసం తీసుకున్న ప్రతి నిర్ణయం అద్భుతమైనదిగా అనిపిస్తోంది. కానీ ఆ సినిమా తీస్తున్న సమయంలో ట్రేడ్ లెక్కలు పూర్తిగా భిన్నంగా ఉండేవి. కేవలం ఒక ప్రాంతీయ భాషకు సంబంధించిన సినిమా కోసం ఆ రోజుల్లోనే 200 కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు చేయడం సాధారణమైన విషయం కాదు. వ్యాపారపరంగా చూస్తే అప్పటి పరిస్థితులను బట్టి ఫ్లాప్కి దారితీసే అత్యంత ప్రమాదకరమైన మార్గంలాగా అనిపించింది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. ఆ రోజుల్లో రాజమౌళి తన విజన్కి తగ్గట్టు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని తెరకెక్కించారు కాబట్టి అంతటి అద్భుతమైన విజయాన్ని సాధించింది. లేదంటే చాలా పెద్ద సమస్యలు ఎదురయ్యేవి అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. ప్రస్తుతం ఈమె దృష్టి మొత్తం బాలీవుడ్ మీదే ఉంది. గత ఏడాది ఈమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఓదెలా 2 విడుదలై పెద్ద డిజాస్టర్గా నిలిచింది. అదే తెలుగులో ఈమె చేసిన ఆఖరి సినిమా. ఈ సినిమా తర్వాత తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ పై పెట్టింది. అక్కడ అడల్ట్ కంటెంట్ సినిమాలు చేయడానికి కూడా సిద్ధమైంది. ఈ ఏడాది ఆమె చేతిలో ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్, పురుషన్, వి శాంతారాం, రాకేష్ మరియా బయోపిక్, రాగిణి 3, బోలే చుడియన్ వంటి హిందీ చిత్రాలు చేస్తోంది. వీటిలో కొన్ని చిత్రీకరణ దశలో ఉండగా మరికొన్ని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.